హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణమట్టు ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో స్థానిక అధికారులు తీర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. ప్రకంపనల తీవ్రత పలు ప్రాంతాలపై పడింది. కొన్ని చోట్ల భవనాలు బీటలు వారాయి, పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు సమాచారం అయితే అందలేదు. ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా రికార్డయింది. జపాన్ దక్షిణ ప్రాంతంలోని కగోషిమా ప్రిఫెక్చర్, సకురాజిమా, నాగసాకి రియాజాన్లో భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 8 గంటల 16 నిమిషాలకు భూమి ప్రకోపించింది. రాజధాని టోక్యోకు ఈశాన్య దిశగా 1351 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రాంతం. ఉత్తరం ఈశాన్యం దిశగా 27.523 ఉత్తర అక్షాంశం, 128.418 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ, జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించాయి. ఇక ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల దిగువన టెక్టోనిక్ ప్లేట్లలో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు వివరించాయి. ఇక భూకంప ప్రభావం సమీప ప్రాంతాలపై పడింది. పలు భవనాలు దెబ్బతిన్నాయి, బీటలు వారాయి. తీర ప్రాంతం కావటం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. తొలుత సునామీ సంభవించవచ్చంటూ వార్తలొచ్చాయి. కానీ అలాంటి హెచ్చరికలేవి కూడా జారీ కాలేదు. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదు కావడంతో జనం తమ నివాసాల్లోకి వెళ్లటానికి భయపడ్డారు.